కాబట్టి ప్రియులారా, అలాంటి సమయంలో ఆయన కనికరం, ఆయన దయ, ఆయన జాలి మనం గమనించినట్లయితే 36వ అధ్యాయము 15వ వచనంలో, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెద్దల కాడనే లేచి పంపుచూ వచ్చినను. తర్వాత వ్రాయబడి ఉంటుంది. ఆయన పెద్దల కాడనే తన ప్రజలను కరుణించటానికి, కటాక్షించటానికి, కనికరమును చూపించడానికి ఆయన తన దూతలను వారి ద్వారా వర్తమానము పంపించినప్పటికీ కూడా వారి జీవితంలో మార్పు కనబడలేదు. మనకు ఎన్నిసార్లు దేవాలయానికి వచ్చినా, ఎంత దేవుని వాక్యమును విన్నా, ఎంత చదివినా కానీ, ఎన్ని విన్నా కానీ ఈయనకు మారకపోతే దాని ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. క్రైస్తవులుగా ఇతరులకు మాదిరికరంగా, క్రైస్తవులుగా ఇతరులను దేవుని వద్దకు నడిపించేవారుగా, దేవుని చేత ఎన్నిక చేయబడిన మనం దేవుని కోసం నివసించేటువంటి వారముగా మన విశ్వాస పైన ఉన్నదా లేదా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఆయన అనేక పర్యాయాలు మన పైన కటాక్షం చూపిస్తున్నాడు. అనేక పర్యాయాలు ఆయన మన పైన తన జాలిని చూపిస్తున్నాడు. అయినప్పటికీ నీవు నేను ఆయనను అనుసరించి జీవించుతున్నామా జ్ఞాపకం చేసుకోవాలి. నోవాహుతో చెప్పాడు, ఇదిగో నోవాహు, భూమి మీద నరుని యొక్క హృదయము చెడ్డదిగా ఉంది. వీరు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అని నోవాహు హెచ్చరిక చేశాడు. ప్రియులారా, అనేక పర్యాయాలు తన యొక్క ప్రేమను వెల్లడి చేస్తూ వారు మారాలి, మార్పు చెందాలి అనేటువంటి ఆలోచనలో ప్రభువారు తన కనికరాన్ని, దయను, కరుణను మానవుడి పైన చూపిస్తున్నాడు. కానీ మానవుడు తన జీవితాన్ని మార్చుకోవటం లేదు. కీర్తనల గ్రంథం 78వ సంకీర్తన 38వ వచనాన్ని మనం ఒకసారి గమనిద్దాం. ప్రియులారా, కీర్తనల గ్రంథం 78వ సంకీర్తన 38వ వచనాన్ని గమనించిన వారమైతే, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనువాడు. ఆయన ఉగ్రత వీళ్ళ మానవుడు ఉగ్రతకే ప్రపంచం అతలాకుతలమైపోయింది కదండి. కంటికి కనబడనటువంటి ఈరోజు మానవ జీవితం, ప్రపంచ సమస్తం కూడా స్తంభింపచేసింది. దేవుని యొక్క కోపం ఎలా ఉంటుందో నోవహు దినాలలో చూచారు. ఒక్క దినం, ఒక రాత్రి, నిన్న చెప్పాను నేను ఒక సందర్భంలో, మన రాత్రి వర్షం పడి కరెంటు పోతే అతలకొతలం అయిపోయింది. ఎంత ఆ కుమార్తె ఎంత ఎండాకాలమైన బాగుంది, కానీ ఈ వర్షం వచ్చి కరెంటు లేకుండా దోమలు లేక నువ్వు నిద్రపోతున్నావు, మమ్మల్ని విసిరమంటున్నావు. మాకు పెద్ద బాధ. అంటే వర్షం పడి ఒక్కరోజు కరెంటు లేకపోతేనే మన జీవితాలు ఆ సుఖాన్ని తట్టుకోలేక చాలా వేదన పడ్డాయి కదండి. పలుమారులు ఆయన తన కోపాన్ని, ఉగ్రతను అణుచుకుంటున్నాడు. నీవు నేను మార్పు చెందుతున్నామా? నీవు నేను ఎక్కడైనా దేవుని చిత్త
ఆయన కనికరమును పొందుతున్నటువంటి మనము దేవుని మాటకు లోబడుతున్నామా? దేవుని వాక్కుకు లోబడుతున్నామా? పురుషోత్తమ చౌదరి గారు అంటారు, నీ వాగ్దానము నమ్మి నీపై భారము పెట్టి జీవమార్గము కంటిని కేవలం బహు ప్రేమ చేత నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధి నోచి సంతోషావసరముల నేడుతు వచ్చి ఉండవచ్చు సున్నాను నీ పాద సన్నిధిలో రక్షకా పెనుపాట బహుయుద్ధ ములలో పటను భయము కలిగే నెమ్మది కలగేను. వెలుపాట యుద్ధ వాతావరణం నాలో నెమ్మది. కాబట్టి నేను నీ వాక్యాన్ని విన్నాను, నీ వాక్యాన్ని నమ్మాను, నేను విమోచించబడ్డాను. ఈరోజు నీ పట్ల నా పట్ల ప్రభు తన కటాక్షాన్ని వెల్లడి చేస్తున్నాడు అనే సత్యాన్ని దేవుని కాలంలో రుజువు చేయబడిందని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది, క్రీస్తు ప్రభు వారి కనికరం. క్రీస్తు ప్రభు వారి కనికరం మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయాన్ని ఒకసారి మనం గమనిద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనాన్ని మనం ఒకసారి గమనించిన వారైతే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన శిష్యులతో ఆయన మాట్లాడినటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, వారు కాపరులు లేని గొర్రెలు. కాపరి 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 నిజమైన కాపరి తన గొర్రెల కోసం తన ప్రాణమును పెట్టాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభువారు సెలవించారు. కాపరులు లేని గొర్రెల వలె వీళ్ళలో ప్రస్తుతం కాపరే గొర్రెలను మేపేటువంటి పరిస్థితి లేదు. కాపరి గొర్రెలను మేపేటువంటి పరిస్థితి లేదు. కానీ దావీదు అంటాడు, దేవుడిని కాపరిగా ఎంచుకొని ఆయన నన్ను పచ్చిక బయట చోట పరుండవచ్చు. సమృద్ధికరమైన జీవము కలిగినటువంటి దేవుడు, ఆ జీవాధిపతి అయినటువంటి ప్రభువు తన గొర్రెలకు ఏమి అవసరమో దానిని అందించగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి వాడనే సత్యాన్ని దేవుని వాక్యములో మనకు కనబడతా ఉంది. ప్రియులారా, మనము గమనించిన వారమైతే మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనాన్ని గమనిద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని వారితో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ కుష్టి రోగుల గురించి మాట్లాడుతున్నాను. అయ్యా, నీకిష్టమైతే నన్ను శుద్ధిగా చేయమన్నప్పుడు నువ్వు బాగుపడటం నాకిష్టమే. ఆ కుష్టి రోగిని వారి మీద కనికరపడి తన రోగాన్ని తీసివేశాడు. ప్రియులారా, ఆయన నీ మీద, నా మీద, మనందరి మీద తన కనికరమును చూపించి మనము కలిగి ఉన్నటువంటి పాపం అనేటువంటి వ్యాధిని కలగటానికి కీర్తనాకారుడు అంటాడు, నన్ను బాగుగా కడుగు, నిన్ను నన్ను ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు కనుక
ఆయన కనికరపడి ఆమె జీవితాన్ని మేల్కొల్పాడు. ఆమె జీవితంలో దుఃఖమును పోగొట్టాడు. ఆయన జీవితంలో నిరాశను పోగొట్టాడు. ఆమె జీవితంలో ఉత్సాహాన్ని నింపాడు. జీవము లేనటువంటి వారిలో జీవాన్ని ఇచ్చాడు. పిల్లలా, ఆడి మోసుకొని పోతున్నటువంటి వాడు లోకములకు చూచుడుగా ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి వారు ఆయన కార్యములను చూస్తున్నారు, ఆయనను చూస్తున్నారు, ఆయన గురించి వింటూ ఉన్నారు. కానీ లోకము ఆయనను గ్రహించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో లోకములో ఆయన ఉండేది, కానీ లోకం ఆయనను గ్రహించలేదు. ఆ వెలుగు లోకంలోనికి వచ్చేది, కానీ ఆ లోకం తెలుసుకోలేదు. వాడిని మోసుకెళ్ళిపోతున్న వాడు వెళుతూ ఉన్నాడే తప్ప ఆయనను చూడలేదు, గ్రహించలేదు. పిల్లల, ఈ రోజుల్లో క్రైస్తవులేని మానవుడు లోకం వైపు ప్రయాణం చేస్తున్నాడు, పరిగెడుతూ ఉన్నాడు, త్వరగా వెళ్ళిపోతున్నాడు. కానీ జీవము లేనటువంటి వాడు, జీవాధిపతి అయినటువంటి వారి సహవాసంలో జీవము లేనటువంటి వాడు, జీవము కలిగినటువంటి వాడు ఉన్నప్పుడు జరిగేటువంటి సంఘటన అక్కడ ఉన్నటువంటి వారిని కూడా ఆశ్చర్యపరిచింది. కారణం, ప్రభు ఆశ్చర్యకరుడు. ప్రవక్త యెషయా చెప్తాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆ ఆశ్చర్యకరుడైన ప్రభు వాడి మీద ఉన్నవాడు. వీడు జీవము లేనటువంటి వాడు, ప్రాణము లేనటువంటి వాడు, మరి కొద్ది క్షణాలలో లేదా కొద్ది గంటలలో, కొద్ది నిమిషాలలో మా ఇంటికి చేర్చబడవలసినటువంటి వాడు. వాడిని ముట్టగానే, తీసుకెళ్ళిపోతున్నటువంటి ఆ శవపేటిక ముట్టగానే జీవము లేని వాడు జీవము కలిగిన దేవుడిని చూస్తున్నాడు. జీవము లేని వాడు జీవమును కలిగిన దేవుడిని చూస్తున్నాడు. జీవము కలిగినటువంటి వారు లోకాన్ని చూస్తూ ఉన్నారు. పిల్లరా, దేవుడి వాక్యం చెబుతుంది, మొదటివాడు కడపటివాడు అవుతున్నాడు, కడపటివాడు మొదటివాడు అవుతున్నాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఆయన నన్ను రక్షించడానికి నా యొద్దకు రండి, ఇదిగో నేను మీతో సహవాసం చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనతో సహవాసం చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. లోకంలోనికి ప్రవేశించిన క్రీస్తుతో నీవు నేను ఎలా ఆయన చూస్తున్నామా? ఎవడైతే నిదానించి ఆయనను చూస్తాడో, ఎవడైతే ఆయన వేయబడిన శిలువ వైపు చూస్తాడో, వాడు జీవించును, వాడు బ్రతుకును. పిల్లరా, నాకేంటి ఈరోజు మనం చూస్తున్నాం, గొప్పవారు కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ ప్రాణాలను కాపాడుకోవడానికి కోట్లు వెచ్చించిన వారి ప్రాణాలు కాపాడుకోలేనటువంటి పరిస్థితి. మేము చేయవలసినదంతా చేశాము, మా చేతిలో ఏమీ లేదు. మరణం నుండి తప్పించువాడు యెహోవా. పిల్లరా, ఏదో షుగర్ డెవలప్ అయిపోయింది, హైగా ఉంది అని హాస్పిటల్కి వెళితే డాక్టర్ గారు నా కూతురుతో చెప్పాడు, మీ నాకు 50-50 అమ్మ అని చెప్పాడు. నాకు తెలియదు. నన్ను చూశాడు, బయటకు పొమ్మన్నాడు. నన్ను ఒక రూమ్లో పెట్టారు. నా ముందు పెద్దవాడు చనిపోయాడు, వెనక పెద్దవాడు చనిపోయాడు, నేను ఒక్కడే ఉన్నాను. పిల్లల, ఆయన చెప్పాడు, మీ నాకు చనిపోతాడు అని. కానీ ఈరోజు పిల్లల కుమారుడు లేపడు లేదు, మనం విశ్వాసం ఉంచలేకపోవచ్చును. కానీ మరణ పంచులలో నుండి జీవము కలిగిన దేవుడు మీ మధ్య నిలబెట్టాడు అని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తాను. నమ్ముట నీవులనైతే నువ్వు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైనటువంటి దీవెనలు అనుగ్రహించగలిగిన సర్వశక్తి నిర్ణయంలో నీవు నేను ఉండాలి అని ఆమె దుఃఖాన్ని, ఆమె రోదనను, ఆమె ఏడ్పును, ఆమె బాధను, ఆమె శోధనను ప్రభువు చూచి
ఆమె మీద కనికరపడిన ప్రభు నీ మీద నా మీద కనికరం పడి ఆయన మనల్ని ఉజ్జీవింపచేస్తున్నాడు. ఆ ఉజ్జీవింపచేసేటువంటి ప్రభుతో కలిసి నీవు నేను ప్రయాణం చేయాలని ఆశపడుతున్నామా? పౌలు అంటాడు, తెలియక విశ్వాసం వల్ల నేను పాపము చేశాను. గడిచిన పరిశుద్ధ దినములో వాడు గట్టివాడయ్యుండి, గలతీ సంఘానికి రాసిన పత్రిక 6:3 వాడు గట్టివాడయ్యుండి తనను తాను మోసపుచ్చుకునేటువంటి వాడుగా ఉన్నాడు. స్వగర్వం, ఆ గర్వంతో తనను తాను మోసపుచ్చుకుంటున్నాడు. ప్రియులారా, ఈరోజు ఆమె మీద కనికరపడినటువంటి ప్రభువు తన కుటుంబంలో గొప్ప కార్యం చేశాడు. నీ మీద కనికరపడే రీతిగా మన మీద కనికరం చూపించేటువంటి ప్రభువులు నేను ఆయన విశ్వాసం కలిగిన వారు ఉండాలి. యోహాను సువార్త 11:35 మనం ఒకసారి గమనించిన వారు అయితే, యేసు దుఃఖించాడు, యేసు ఏడ్చాడు. ఇలాగా తన స్నేహితుడు తన దగ్గర లేడు, విడువబడ్డాడు. కానీ దేవుని కార్యం ఆయన జరిగించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ప్రభువా నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి మనం ఏం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం? దేవునికి మనం ఎలాగూ చెల్లిస్తున్నాం? మన అవసరతలకు, మన కుటుంబానికి, లేకపోతే మన విలాసవంతమైన జీవితానికి ఎంతైనా మనం వెచ్చిస్తాం. కానీ దేవుడు నిన్ను కాపాడుతున్న విధానంలో మనం ఎలాగ ఉన్నాం? ఆయన కనికరం లేకపోతే మనము కనికరము లేని వారంగానే ఉంటాం. వీళ్ళ మూడవది, మానవుని పట్ల తోటి మానవుని కనికరం. మానవుని పట్ల తోటి మానవుని కనికరం. నిర్గమకాండం 2:6 మనం గమనించిన వారం అయితే, ఇక్కడ ఒక సంఘటన ఉంది. ఏంట సంఘటన అంటే, ఒక ఆమె ఒక పిల్లవాడిని జమ్ము పెట్టెలో పెట్టి నదిలో విడిచిపెడితే ఫరో కుమార్తె అది చూచి ఆ జమ్ము పెట్టెను తీసుకొని ఆ జమ్ము పెట్టెలో ఉన్నటువంటి బిడ్డ పైన కనికరమును చూపించి ఆ బిడ్డను పెంచటానికి ఏర్పాటు చేసింది. ఈరోజు ఆ సంబంధం, అనుబంధం, బంధాలు లేవు. దేవుడి వాక్యంలో చెప్పబడింది, నేను అత్తకు కోడలకు, నేను కుమారునికి తల్లికి, తల్లికి కుమార్తెకు వైరము పెట్టవచ్చు. ఎవరు మీరు? ఈ రోజుల్లో విశ్వాసం కానీ ఉన్నాం, కానీ అత్త అంటే కోడలకు పడదు. అందుకని ఒక పాట కూడా ఉంటుంది, ఆ పాట చెప్పడం బాగోదని నేను చెప్పడం లేదు. కానీ ఈరోజు అత్తకి కోడలు నీకేం తెలిసిందంటే అత్త సంగతి. అత్త చెప్తుంది, అయ్యా మా కోడల సంగతి నీకేం చెప్తాను. విన్నటువంటి వారు కదా. ఒక బిడ్డను చూచి ఈరోజు ఎలాంటి పరిస్థితులు అంటే, చిన్న చిన్న బిడ్డలను కూడా గొంతు విలిమి చంపి, చిన్న చిన్న బిడ్డలను కని మురుగు కాలంలో బిడ్డలను కని ప్లాట్ఫామ్ మీద పడుతున్నప్పుడు కుక్కలు, పందులు ఆ బిడ్డలను పీక్కొని, అలాంటి భయంకరమైన పరిస్థితులు. ఆ జమ్ము పెట్టెలో ఉన్నటువంటి ఆ పిల్లవారిని చూచి వారి మీద కనికరం చూపించింది. పిల్లల మనం గమనించిన వారు అయితే, గడిచిన 2 వారాల క్రితం మనం చదువుకున్నాం. యెరూషలేమును ఎరుకోకు వస్తున్నటువంటి వాడు దొంగల చేత పడి ఉన్నప్పుడు ఒక సమరయుడు వారిని చూచి తన వాహనాన్ని దిగి తన దగ్గరకు వెళ్ళి తన గాయములు చూచి తన ద్రాక్షరసం నూనెతో గాయము కడిగి కట్టి తన వాహనం ఎక్కించుకొని పూటపొడ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి అతనికి 2 కాసులు ఇచ్చి, నేను మరలా అనేటువంటి మాట 2వ రాకడ జ్ఞాపకం చేయడం. నేను మరలా వస్తాను, విశ్వాస గృహము
గడిచిన ఆదివారంలో పౌలు గలతీ సంఘానికి తెలియజేస్తారు. విశ్వాస గృహం, విశ్వాసులను నివసించే స్థలం సంఘం. సంఘంలో బలపరచబడినప్పుడు నేను తిరిగి వచ్చినప్పుడు దానిని నిర్వర్తించిన కాపర్లకి నేను తగు బహుమానాన్ని ఇస్తాను. వీళ్ళగా మరలా వచ్చి దెబ్బలతో పడి ఉన్నటువంటి వారిని చూచి వారిని వాహనం మీద ఎక్కించుకొని తను పరామర్శించినటువంటి విధానం. మరొకటి మనం గమనించిన వారైతే ఎలాగా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని అడిగినటువంటి జైలధికారి పిల్లరా, ఈరోజు మన పరిస్థితి ఏంటి? మనమేంటి? మనము ఇతరుల ఎడల కనికరం చూపించిన వారమైతే దేవుడు మన ఎడల కనికరం చూపించాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని గమనించిన వారైతే కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. ప్రియమైనటువంటి వారు, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. లాజరు ధనవంతుడు. లాజరు పైన కనికరము చూపించలేనటువంటి ధనవంతుడు. వారిద్దరి పరిస్థితి మనందరికీ తెలుసు. ఈరోజు ఆమె మీద కనికరము చూపించినటువంటి ప్రభు ఆమె జీవితంలో ఉజ్జీవాన్ని కలిగించేశాడు. దేవునిని చూడలేని వాడిని దేవునిని చూచి ఆయన మాట విని శక్తివంతులుగా చేశాడు. ఈరోజు నీవు నేను ఎటువైపు మన ప్రయాణం? ఆయన మన జాలి చేత ఆయన మనల్ని పిలుస్తున్నాడు. కానీ నీవు నేను పొందినటువంటి మనము ఆ జాలిని ఇతరులకు పంచుతున్నామా? ఆయన తన హస్తాన్ని చూపి ఆయన చాపి రండి, నా యొద్దకు రండి పిలుస్తున్నటువంటి ప్రభుతో మన సహవాసం ఏంటి? ఒక్కసారి జ్ఞాపకం చూసుకో. మనం ఆడుకుంటాం, నీ వాక్యం మీద బ్రతికించను, బాధలలో, నెమ్మదిలో, వేదనలో, శోధనలో నాకు నెమ్మది కలిగించేసింది అని మన పాట అయితే పాడతాం. కానీ పాటకులో ఉన్నటువంటి మాధుర్యం కాదు, మాధుర్యం మాత్రమే కాదు, పాటలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత, పాటలలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత, ఆ ఆధ్యాత్మికత మన జీవితానికి మనం అన్వయించుకున్న వారమైతే మనము దేవుని చిత్తమును నెరవేర్చేటువంటి వారు. చివరిగా అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని గమనిద్దాం పిల్లరా. అపోస్తలుడైన పౌలు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. పిల్లరా, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి గల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి. వీటన్నిటిని విడిచిపెట్టి మనం ఏం ధరించుకుంటాం? లోక సంబంధమైన వాటి ఎంత నగలేస్తే, ఎన్ని పట్టు చీరలు ఉంటే, ఎన్ని సూట్లు ఉంటే, అప్పుడప్పుడు డివిడి అనేది గారు లేరు, ఆయన చనిపోయారు. ఆయన చెప్తా ఉండేవాడు. ఆయనకి మేము చిన్నపిల్లల నుంచి ఆయన సేవకుడు మంచి దైవజనులు ఉన్నారని చెప్పేవాడు. ఆదివారం ఒక సూటునే పలకరిస్తుంది, ఒక టక్కు ఇంకొక టక్కునే పలకరిస్తుంది, ఒక పట్టు చీరకు ఒక పట్టు చీరనే పలకరిస్తుంది, మిగిలిన వాళ్ళని పలకరించాలి. ఇది కాదు సహవాసం అంటే. అందుకనే మీరు ఒకరికి ఒకరు నమస్కారము, వందనములు
చెప్పండి, పక్కన మనకి ఇష్టలేనన్న పొరపాటున ఆ రోజు ఇంకొకరు వచ్చి కూర్చుంటే ఆరాధన ఎప్పుడైపోతుందా అని మనసంతా కూడా ప్రక్కన ఉండేదే ఉంటుంది కదండి. ఇలా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కనికరమును కలిగి ఉన్న మనం, దేవుని చేత ఏర్పరచబడినటువంటి మనం, పరిశుద్ధులైన పిల్లలకు తగినట్లుగా జాలి కలిగినటువంటి మనస్సు, దయాళత్వము, వినయం, సాత్వికం, వినయం, వీళ్ళలో కొంచెం ఉంటే చాలు. అందరూ మనకే సేవ చేయాలనుకునేటువంటి దినాలు. నన్ను గుర్తించడం లేదు, నేను కనపడితే నమస్కారం చేయడం లేదు, నేను ఇది, నేను అది. ఎవరికంటే ఎక్కువ. ఒకసారిట ఒక ఆమె ఆదివారం చర్చి అంతా శుభ్రంగా చూస్తుందట. ఒక ఆదివారం చూశాను. అక్కడున్న ఆ పిసిసిలో ఒక ఆయన, లేకపోతే ఒక పెద్ద ఆయన చూశాను, కమిటీలో ఉన్న ఆయన. రెండో ఆదివారం కూడా ఇవి ప్రొద్దున వచ్చి చర్చి అంతా శుభ్రం చేస్తూ ఉందట. ఉంది. మూడో ఆదివారం, నాలుగో ఆదివారం ఇలాగంతా శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు ఆయన కొన్ని డాలర్లు తీసి శుభ్రం చేసిన తర్వాత ఆయన వచ్చి, అమ్మా నువ్వు చాలా పేదదానిలాగా ఉన్నావు, అందుకని ప్రతి ఆదివారం చూస్తూ ఉన్నా, నువ్వు చర్చి అంతా శుభ్రం చేస్తూ ఉన్నావు, ఇదిగమ్మా ఇవి తీసుకొని నీ కుటుంబాన్ని పోషించుకొని చెప్పిండట. అయ్యా నాకు వద్దు అని ప్రతిసారి అలాగే చెప్తావు. ఒకరోజు జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, ఆమె చర్చి అంతా శుభ్రం చేసిందట. శుభ్రం చేసి బయటకు వచ్చేటప్పటికి ఒక అతను గబగబా వచ్చి త్వరగా వచ్చేసి ఆమె చేతులు కడుక్కోవటానికి ఆ వాటర్ అవెన్నించి, నాప్కిన్ అవెన్నించి ఆమెను కారు దగ్గర తీసుకుని పోతామంటే ఆయన అడిగాడట, మీరెవరు అని. నేను ఒక గొప్పింటి ధనవంతురాలను, నాకు ఇలాంటి కార్లు చాలా ఉన్నాయి అని చెప్పాడు. ఆయన వెంటనే తనను తాను ఒకలాంటి భావంలోకి వెళ్ళిపోయాడు. ఇలా మన కళ్ళ ముందు చర్చికి వచ్చేటప్పుడు ఒక కాగితము లేకపోతే చెత్తపరక ఏదైనా ఉంటే వాడే సెక్షన్ వాడే చూసుకుంటాడు, మనకెందుకులని దాన్ని తొక్కుకొని వస్తాం మనం. ఇలా కారణం ఏంటి? మన డిగ్నిటీ, మన హోదా. దేవునికి తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. హోదా ఎవరికి కావాలి? ఈ హోదా నీకు ఆస్తి ఎవరికి కావాలి? ఆస్తి పక్కింటోడికి కావలిస్తామేంటి? జ్ఞాపకం చేసుకో, దేవుడు మన పట్ల తన కనికరాన్ని చూపిస్తున్నాడు. ఆమె యందు కనికరపడిన ప్రభువు నీ యందు నా యందు కనికరపడి ఆయన చెబుతున్నాడు, మీరు కనికరం లేని వారుగా కాకుండా జాలి కలిగిన మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొని ఇటువంటి గొప్ప లక్షణాలు మనం కలిగి ప్రభు మన పట్ల చూపించిన కనికరం. ఎలాగైతే నాయని గ్రామంలో విధవరాల పట్ల ఆయన కనికరం చూపించి జీవం లేని తన కుమారులను బ్రతికించి ఉజ్జీవాన్ని ఇచ్చాడో, నీలో మన కుటుంబంలో అనేక సమస్యలతో మ్రగ్గిపోతున్నప్పుడు ఆయన మన పట్ల చూపించిన ప్రేమ, కనికరం, జాలి, దయ, కరుణ అనుభవించుతున్న మనం, పొంది ఉన్న మనం ఇతరులకు అందించుచు ఉద్యోగం కలిగి ఇతరులను దేవుని వద్దకు నడిపించి ఆయన సాధనలుగా మనమందరం సిద్ధపడటానికి పరిశుద్ధాత్మ దేవుని కృప మనందరితో నడిపించిన గాక. ఆమేన్. సమస్త గ్రామాల గురించిన దేవుని సమాధానం యేసు క్రీస్తువులను మీ తలపులకు మీ హృదయములకు కావాలని నడిపించిన గాక. ఆమేన్.
అడుగులు అర్పించేవారు ఎక్కడ వారు నడుస్తుందో పోషిస్తారు. రండి. ప్రార్థిద్దాము. ప్రేమామయుడు కృపామయుడు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. నాయన మా ప్రియుల జీవితాల్లో మీరు చేసిన మేళ కొరకు ఉపకారం కొరకు ప్రేత భావంతో చెందుకొచ్చిన మా ప్రియులను దీవించండి, ఆశీర్వదించింది. ఆయన విడుదల ప్రభు లేచి ఈరోజు ప్రవసనకు వెళ్ళాలి, ప్రభుని ఆరాధించ ప్రభు స్థుతించాలి. ఆయన నా పట్ల చేసిన మేలు కొరకు, నా విడుదల పట్ల చేసిన మేలు కొరకు ఆయనకి పుణ్యకాలం చెల్లించినటువంటి ప్రేత భావంతో నీ చెందుకొచ్చినటువంటి మా బిడ్డలందరిపై నీ కార్యక్రమం నష్టముంచండి. ఆయన ఒకరిని తాకండి, దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను హృదయపూర్వకంగా సమర్పించినటువంటి కానుకలను మీరు అంగీకరించండి, దీవించండి. ఆయన వారు సమర్పించినటువంటి కానుకలు నీ సేవ కొరకు వాడుతూ ఉండగా రెట్టింపు దీవులు దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ప్రభు ఎవరెవరికి పెళ్లిచ్చారో వారు నిలబడి ఉన్నారు, వారందరూ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ ఉండగా నేనే మా మధ్య ఉండి నీ ఆదాయంలో ఉండి నీ ఆత్మశక్తి సంధించి వారు సమర్పించిన దానికంటే నిరంతర ఆశీర్వాదాలు వారికి ఒక కుటుంబ అభివృద్ధిగా విడుదల చేయమని నజరేయుని నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దీవెన ప్రతి కాలంలో దర్శనం సమర్పించిన మీ అందరికీ మీ కుటుంబాలు తోడైందును కాక. కానుకలు సమర్పిస్తూ ఉండగా మేరీ సిస్టర్స్ ప్రత్యేకమైన పాటలు పాడాలని ఆహ్వానిస్తున్నాను.
ప్రార్థించము. పరిశుద్ధుడు 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 నుంచి మొదటి చేత పొగడబడుచున్న మా పరమ తండ్రి, నీకే వందనాస్తులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రభు, గత పునరుద్ధానం నుండి పునరుద్ధానం వరకు మమ్మల్ని అందరినీ కూడా బలిష్టమైన శ్రేష్టమైన రేఖల చాటున భద్రపరిచి కాచి కాబట్టి సంరక్షించి కేవలం రుచిలకు చొప్పున ఆశలు పెట్టుకొని ఈ సన్నిధిలో నిన్ను ఆరాధించే భాగ్యం, చిందించే భాగ్యం, నీ వాక్యం ధ్యానించే భాగ్యం మాకు దయచేసినందుకే నీకే వందనాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. మా బిడ్డల ప్రభు ఉదయం లేచి ఈరోజు ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభుని స్తుతించాలని ఎంతో ఆశతో సిద్ధపడి వచ్చిన ప్రతి బిడ్డలు ఆశీర్వదించండి, దీవించండి. వారి జీవితాలను మీరు చేసిన మేడ కొరకు, ఉపకారం కొరకు, క్రయ భావంతో వచ్చిన బిడ్డలందరినీ కూడా నిండారుగా దీవించమని, వారి సమృద్ధి కాలం బట్టి నువ్వు ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ప్రభు నాయన సంఘకాలను సమర్పించే బిడ్డల కొరకే ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. మా బిడ్డలు ప్రభుని చెంతకొచ్చి స్తుతించి నీ ఆరాధించిన ఆయన నీ బిడ్డలందరి కొరకు నాయన ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ ఉండగా నాయన వీటికి ఉదయకాల దీవులు, నాయన పునరుద్ధాన దీవులు బిడ్డ నిండుగా మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా మధ్యలో నుండి అనేక మంది ప్రభు బిడ్డలు ఆయన కొనుక్కోబడుతూ ఉన్నారు కరోనా వైరస్ వల్ల. వారందరి కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క సినిమా సంఘంలో థామస్ పేట మొదలుకొని కేరళ వరకు 8 పేటల్లో కూడా ప్రభు ఆయా కోవిడ్ పీపుల్ ఉన్నారు, వారి ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం. క్వారంటైన్లో ఉన్నవారు, హౌస్ క్వారంటైన్లో ఉన్నవారి కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలామంది నాయన ఫోన్లు చేసి అయ్యా మేము కోవిడ్తో ఉన్నాం, మా కొరకు ప్రార్థన చేయండి, మా పేర్లు మెన్షన్ చేయదు కానీ మా కొరకు ప్రార్థించండి, మేము తొందరగా కోలుకొని దేవుని సన్నిధికి రావాలని ఆశపడుతూ ఉన్నామని ఎంతోమంది నాయన బిడ్డలు ఫోన్లు చేస్తూ ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్య బలము శక్తిని యేసు నామములో దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువుగానైనా నూనె శేఖర్ బాబు గారు బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ ప్రియబిడ్డ ఇదిగో ప్రభు హార్ట్ స్ట్రోక్తో నాయన వారు ఉన్నారు, వారు ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం. వారిని ముట్టండి, స్వస్థపరచండి, వారి బలహీనత తీసేసి సంపూర్ణ ఆరోగ్య బలము శక్తిని యేసు నామములో దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ప్రభు నాయన పాదర్తి రాజుబాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎల్బిఎస్ నగర్లో నీ ప్రియబిడ్డ ఇదిగో ప్రభు 7 నెలల నుండి కాలు బాగోక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బిడ్డలు బలహీన తండ్రి కుమారుని ముట్టండి, స్వస్థపరచండి. బిడ్డలటువంటి బలహీన యావత్తు కూడా తీసివేసి సంపూర్ణ ఆరోగ్య బలము శక్తిని బిడ్డకు దయచేయండి, కాలు స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే కనుపర్తి ఆదాము గారు ప్రార్థన చేస్తున్నాం. తీవ్రమైన అస్వస్థతో నాయన వారు గుంటూరు ఆసుపత్రిలో ఉన్నారు, వారి కొరకు ప్రత్యేకించి మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘమందరూ కూడా ప్రార్థన చేయమని వారు కోరారు. నాయన కుమారుని ముట్టండి, స్వస్థపరచండి. బిడ్డటువంటి నాయన అస్వస్థ తండ్రి మీరే నజరేయుడైన యేసును బట్టి సంపూర్ణ ఆరోగ్య బలము శక్తిని యేసు నామములో దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ప్రభు నాయన పేర్ల సంబంధించినటువంటి మీ ప్రియబిడ్డ గోరుముచ్చి కృపారావు గారు ఇదిగో ప్రభు నిన్న పిలుపందుకు వచ్చిన్నారు. ప్రియ కుటుంబం కొరకే ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం. ప్రియబిడ్డ ఎక్స్పీసీగా నీ సన్నిధిలో ఉన్నారు, అలాగే హెచ్ఎంగా కూడా ఉన్నారు. వారి ప్రత్యేకించి మేము నాయన వారి కుటుంబం కొరకు, వారి కుటుంబ ఆదరణ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి సత్యమని కూడా ఆయన చాలా బలహీనంగా ఉన్నారు. బిడ్డకు అస్వస్థ తండ్రి కుమార్తెను కూడా మేము సంపూర్ణ ఆరోగ్య బలము శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు జరగబోతున్న సమాధి కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండి మీరు మహిమ పొంది కుటుంబాన్ని ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఇక మా యొక్క సంఘంలో అనేక మంది బిడ్డలు ఆయా బలహీనతతో ఉన్నారు, డయాబెటీస్ ఉన్నారు, అలాగే ప్రభు బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ ఉన్నారు, అలాగే ప్రభు ధైర్యంతో బాధపడుతున్న వారు, కిడ్నీ ట్రబుల్స్ ఉన్నవారు, అనేక మంది ఆయన కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. వారందరి కొరకు పేరు పేరుగా ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరూ కూడా ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్య బలము శక్తిని యేసు నామములో దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే మా చిన్నపిల్లలు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తున్నాం. నాయన చిన్నపిల్లలు ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నట్లు చేయండి. అలాగే ప్రభు ఆన్లైన్ క్లాసెస్లో ప్రభు బిడ్డలు అనేక మంది బిడ్డలు చదువుకుంటూ వారు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మా ఎవరి కుమార్తెలు, ఎవరి కుమారులు
మంచి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, సకల ఉద్యోగం దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఉన్నారు, సకల వారికి మంచి సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రభు గురువు లేని బిడ్డల కొరకు ప్రత్యేకించుకున్నారు. ఇక నూతన వివాహం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఉన్నారు. ఈ వారంలో జరగబోతున్నటువంటి పెళ్లిలన్నిటి బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభు ఎలిషా గారు కుమారుడు రేపు పొద్దున నాయన సాయంకాలం వారిలో జరగబోతున్నటువంటి వివాహ కార్యక్రమం తోడుగా ఉండి నాయన మంచి